హలో మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నా పేరు సీమా సుభాష్. మన మహాద్భుతమైన షో పేరు మిరాకిల్స్ ఆఫ్ మెర్కబా హీలింగ్ ఎనర్జీస్. అయితే ఇవాళ ఖమ్మం నుంచి సాయి కిరణ్ గారు మనతో పాటు ఈ మెర్కబా హీలింగ్ ఎనర్జీస్ ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజ్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వారిని స్నేహ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ అయ్యా, వెల్కమ్ టు విఎంసి తెలుగు. మేడం నమస్తే మేడం. ముందుగా Yes. మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. Hmm. నా పేరు సాయి కిరణ్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. Yes, sir. మీరు ఎలా మేడం ధ్యానంలోకి వచ్చారు? ఎస్. మేడం నాది 2016 బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. నేను జాబ్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నాను. మా సిస్టర్ నందిని ద్వారా నేను ధ్యాన పరిచయం అయింది. రాజేషి రాజశేఖర్ మాస్టర్ ద్వారా నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే. సో ధ్యానంలోకి వచ్చిన అప్పటి తర్వాత నుంచి మీకు బెనిఫిట్స్ ఎలా ఎలా మీరు తెలుసుకున్నారు ధ్యానం గొప్పది అనేది? ఏ అనుభవం ద్వారా? మేడం నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇంటెన్షన్ ఉండేది. ఏదైనా ఒక విషయం నా దగ్గరకు వచ్చింది అంటే దాన్ని బాగా రీసెర్చ్ చేసేవాడిని అనమాట. Hmm. ఈ నాది బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ నేను జాబ్ చేశాను. తర్వాత నాకు అది స్టేబుల్గా అనిపించలేదు అనమాట. అయితే నేను ఇంకా బెటర్మెంట్ గా ఉండాలి అనేసి రీసెర్చ్ లో ఉండే ప్రక్రియలో నాకు ధ్యానం పరిచయం అయింది. ఆ ధ్యానం పరిచయం అయింది. నేను వీటిలో వీళ్ళు చాలా చెప్తున్నారు అనమాట. ధ్యాన సాధన చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, అండ్ మనం అనుకున్న లక్ష్యానికి రీచ్ అవుతాము అనే వర్డ్స్ ఉన్నాయన్నమాట. అదే విధంగా నేను ఏం చేశానంటే ఇది రీసెర్చ్ చేద్దాము, అసలు ఇది పాసిబిలిటా లేదా అనేది. నాకు 2012 నుంచి నాకు కిడ్నీ నొప్పి బాగుండేదన్నమాట. సరే, ఇది మాత్రము వీళ్ళు చెప్పారు కదా ధ్యానం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నారు కదా, మనం ఒకసారి రీసెర్చ్ చేద్దాము, అయితే కంటిన్యూషన్ అవుదాము అంటే మన మరకబా పిరమిడ్ మాకు ఇక్కడ 2 kilometers లో ఉందన్నమాట. వెంకటేశ్వరరావు గారు. విశ్వశాంతి కృష్ణ ఓకే. విశ్వశాంతి కృష్ణ ప్రాజెక్ట్. నేను రోజు మార్నింగ్ 5:30కి వెళ్ళి నేను ఒక్కడినే అక్కడ మర్కబా సెంటర్ లో కూర్చొని ధ్యానం చేసేవాడిని. 21 days లో నాకు నా కిడ్నీలో స్టోన్ ఉండే, అది నొప్పి క్రమంగా తగ్గటం మొదలైంది. ఇది 2017 లో జరిగింది మేడం. ఆ 21 days తర్వాత స్టిల్ ఇప్పటి వరకు ఆ పెయిన్ కానీ స్టోన్ కానీ రాలేదు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి నేను ధ్యానం సాగిస్తూ ఉన్నాను. అండ్ అది అయితే క్లియర్ అయింది ధ్యానం వల్ల. నేను అప్పుడు బిలీవ్ చేశాను అనమాట, ధ్యానం వల్ల మనం ఏదైనా చేయొచ్చు అని. ఆరోగ్యాన్ని పొందొచ్చు, అనుకున్నది సాధించొచ్చు అని మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అవును. ఇంకా నెక్స్ట్ మేడం, జనరల్ గా మాకు చిన్న ఇష్యూ ఉండే అనమాట. ఏంటి అంటే మాకు చిన్న ల్యాండ్ ఇష్యూ ఉండే. ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటి అంటే 10 years నుంచి నాకు తెలియదు, మా ల్యాండ్ లో కొంత భాగము మా రిలేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనేసి మా తాతలు అండ్ మా డాడీ చెప్పారంట. సరే, నేను అగ్రి అయ్యాను. కానీ వాళ్ళు ఫ్రాడ్, ఏది ఈ ల్యాండ్ మొత్తం మాకే దక్కాలి అని కొన్ని స్కామ్లు చేశారు. నేనైనా పర్లేదు, ఎవరికి చెందేది వాళ్ళకే చెందిద్ది, మనం ఎంత ఇన్వాల్వ్ అయినా ఏం కాదు అనేసి నేను అనుకున్నా. అదే క్రమంలో చాలా ప్రెజర్ అయిందనమాట. ఫోర్జరీస్ కానీ వాళ్ళ తరపు నుంచి చాలా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అయితే వెంకటేశ్వరరావు గారు సార్ దగ్గరికి వచ్చి, సార్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటారు అంటే, సార్ ఏం చెప్పారు, ఒక 4-5 పిరమిడ్స్ తీసుకెళ్లి మీ ల్యాండ్ లో పెట్టు, ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది అనేసి చెప్పారనమాట. నేను సార్ చెప్పగానే వెహికల్ తీసుకొచ్చేసి ఒక 4 పిరమిడ్లు తీసుకెళ్లి నా ఫెన్సింగ్ ఎక్కడైతే బోర్డర్స్ ఉన్నాయో ఆ బోర్డర్స్ లో 4 points లో పెట్టాను అనమాట.
హ్మ్. పెట్టిన నెక్స్ట్ డే ఊరు పెద్దలు నన్ను పిలిపించారు. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే, సార్ నాకిది సంబంధించింది గాదు. నాకెవరు సంప్రదించలేదు. వాళ్ళు మాట్లాడుకొని బయట ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. నేనైతే మా డ్యాడీ వాళ్ళు చెప్పిన దానికి అగ్రీగే ఉన్నాను. వాళ్ళెందుకు జేస్తున్నారనేది నాకు తెలియదు అంటే, పెద్ద మనుషుల సమక్షంలో ఆ ల్యాండ్ ఇష్యూ అనేది క్లియర్ అయిపోయింది. ఎప్పుడు నేను మరకాబా ఈరోజు పెట్టాను. నెక్స్ట్ డే వాళ్ళు నన్ను పిలిపిచ్చారు. థర్డ్ డే వాళ్ళకేదైతే మా వోళ్ళు ఇస్తా అన్నారో అది వాళ్ళకెంత పోవాలో అంత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపించుకొని ఎళ్ళిపోయారనమాట. ఓహ్! నాకు 1 ఇయర్‌గా తిప్పలు పడ్డ 3 డేస్‌లో నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. యెస్. హ్మ్. అబ్బా! మిరాకిల్. హ్మ్. అప్పుడు మెర్కబా ఎనర్జీస్ యొక్క గొప్పతనం అప్పుడు తెలిసిందా? అవును మేడం. ఆ ల్యాండ్‌లో ఎప్పుడైతే మరకబా అప్పుడు ఆ ప్లేస్‌కి చాలా హీలింగ్ జరిగినట్టు నాకనిపించిందనమాట. ఇప్పుడు ఆహ్, 10 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లము వాళ్ళకి ఎప్పుడు ఫోన్‌లు చేసి మీది మీరు తీసుకెళ్ళండి. దాన్ని నేనెంత వరకు సేఫ్ చేయగలను. అందరూ ఆ ల్యాండ్‌ని కబ్జా చేసినట్టు దగ్గర చేస్తున్నారు. తర్వాత మీరడిగినా నా దగ్గర ఉండదు అనేసి నేను చాలా ఇయర్స్ నుంచి నేను వాళ్ళకి సజెషన్ ఇస్తున్నా అయినా పట్టించుకోలేదు. అయిపోయిన హ్మ్. తర్వాత నా దగ్గర ఫోర్స్‌గొచ్చారనమాట. ఈ మరకబా హ్మ్. పెట్టడం ద్వారా మేడం ఎవరికి ఏది చెందాలో అదే చెందిద్ది అన్నట్టు ఆ ఎనర్జీ తీసుకొని ఎవరికి యూనివర్స్‌లో ఉంటదిగా మేడం. మనది వేరే వాళ్ళకి పోదు. మనది మనకే ఉంటదనేసి. సో, నాకైతే ఎంతైతే చెందాలో అంత 100కి 100% నాది ఎటు ఎళ్ళలేదనమాట. వెరీ గుడ్. చాలా బావుంది. ఇంకా? మేడం ఇంకోటి నేను 2 పాయింట్లు చెప్పాను. ఒకటి ఆరోగ్యపరంగా నాకు కిడ్నీ స్టోన్స్ అనేది రిమూవ్ అయ్యాయి. సెకండ్ సెకండ్‌కొచ్చేసి మేడం నేను 2017 జాబ్ అక్కడి నుంచి స్కిప్ చేసిన తర్వాత నేను హీలింగ్ ఆహ్, అదే ఆ హీలింగ్ ప్రాసెస్‌లో మర్కబాలో కూర్చున్నప్పుడు నాకు కొన్ని సార్ నాకేం చెప్పారంటే ఫస్ట్ ఆరోగ్యం మెరుగుపడతది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఏదనుకున్నా ధ్యానం ద్వారా సాధించొచ్చని చెప్పారు. హ్మ్. అయితే నేనేం చేశాను అంటే ధ్యానంలో కూర్చొని ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? నాది మెకానికల్ ఇంజినీరింగ్ అయిపోయింది. నేను మంచి జాబ్ సైడ్ ఎళ్ళాలి. హ్మ్. ఏంటి ఆహ్, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. మనకి జాబ్ హ్మ్. చేయకపోతే ఎలా అనేసి కూర్చున్నా. ఒక హ్మ్. 7 డేస్ ప్రాసెస్ తర్వాత నాకొక మెసేజ్ వచ్చింది మేడం మర్గాబాలో. హ్మ్. ఏం మెసేజ్ వచ్చిందంటే కోయంబత్తూరు విండ్ టర్బైన్స్ అన్నమాట. హ్మ్. విండ్ కేర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జాబ్ వస్తది. నువ్వు అక్కడికి ఇంటర్వ్యూ ఎళ్ళు అనేసి ఆహ్, నాకు మెసేజొచ్చింది. అయితే నెక్స్ట్ హ్మ్. మా ఫ్రెండ్‌కి ఫోన్ జేసి, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకిలా విజనొచ్చింది. అక్కడ నా కోసం జాబుందంట. మనం ఇంటర్వ్యూకెళ్దాం అనేసి నా ఫ్రెండ్ నేను, మధు ఇద్దరం కలిసి హ్మ్. ఇంటర్వ్యూస్‌కెళ్ళాం మేడం. హ్మ్. అక్కడ ఒక అద్భుతమైన విషయము నాకు నైట్ ఒక కలొచ్చిందనమాట. హ్మ్. 150 మందిలో నలుగురే సెలెక్ట్ అయితారు. ఆళ్ళో నువ్వొక్కడివి అంటే నేను చాలా నవ్వుకున్నా. ఇదేంటి నాకు ఇలా కలొచ్చేసింది. హ్మ్. సర్లే ఏదైతే ఏముంది నేనైతే కోయంబత్తూర్ చూడలేదు. ఆ హ్మ్. ప్లేసెస్ చూడలేదు. ఏదైతే అదైంది. ఎళ్లి మనం విజిట్ చేద్దాము అన్నట్టు కోయంబత్తూర్ బయలుదేరాం మేడం. హ్మ్. ఇంటర్వ్యూస్ మార్నింగు 8:30 హ్మ్. నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం అక్కడ ఎర్లీ మార్నింగ్. హ్మ్. ప్రాసెసింగ్ నడుస్తుంది. నా హ్మ్. ఇంటర్వ్యూ నాది 150 లాస్ట్ నంబర్ నాదే మేడం. మా ఫ్రెండ్ కూడా నాతో వచ్చాడు. తనది 43 నంబర్. ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యువల్‌గా 1 ½ 2 అవర్స్ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. లాస్ట్ పర్సన్ నేనే. ఆహ్, హ్మ్. లంచ్ బ్రేక్ అయిపోయింది. అందరూ ప్యాక్ అవుతున్నారు. నాకేమో భయమవుతుంది. ఏంటి ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ నంబర్ నాకు వస్తదా? రాదా? నాకేమో డ్రీమ్‌లోనేమో నేను సెలెక్ట్ అయినట్టొచ్చింది. ఈ హ్మ్. ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు అనే ఉద్దేశంలో ఉంటే లాస్ట్ సార్ గూడా ఇంటర్వ్యూ సార్ బయటకొచ్చారు. సార్ నేను హ్మ్. ఒకళ్ళనున్నా అంటే నీ రెజ్యూమ్ ఇవ్వు అన్నారు. హ్మ్. రెజ్యూమ్ ఇవ్వమనంగానే నేను రెజ్యూమ్ ఇచ్చేసి ఒకటే క్వెషన్ అడిగారు మేడం. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారు మేడం. మై నేమ్ ఈస్ హ్మ్. సాయి కిరణ్. ఐ యామ్ ఫ్రమ్ ఖమ్మం సార్ అన్నా. ఆ! వెరీ గుడ్. నువ్వు సెలెక్ట్ అయ్యావు ఎళ్లి జాయిన్ గా అన్నారు మేడం.
ఆ! అరే బాబా! హ్మ్. అసలు నేనే విచిత్రమైన ఇదేంటి సార్ నాకు ఇంటర్వ్యూ ఏం చేయలేదు అంటే, "నువ్వు ఆల్రెడీ సెలెక్టెడ్. నువ్వు పో. నువ్వు రేపటి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఏ ఆ! అక్కడికెళ్ళి నీ రూమ్‌లో నీ లగేజ్ పెట్టుకో" అంటే, మా హ్మ్. ఫ్రెండు మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళాను. "ఏంటి నువ్వు నేను సెలెక్ట్ అయ్యా అంట" అంటే, "నిన్నేం క్వెషన్‌లు అడిగారన్నారు." హ్మ్. "వాట్ ఈస్ యువర్ నేమ్" అనే ఒక్కటే క్వెషన్ అడిగారు. నేను నా పేరు చెప్పంగానే నాకు జాబ్ ఇచ్చారన్నా. ఆ! అదేంటి నాకు 3 గంటల నుంచి క్వెషన్‌లడిగారు. నాకేం జాబ్ ఇవ్వలేదు. నీకు పేరడిగి జాబ్ ఎట్టిచ్చారు? అనేసి తను 1 డే ఉండేసి మళ్ళీ తను ఖమ్మం వచ్చాడు. నేను జాబ్ చేసుకుంటున్నా. ఓహో! ఫంటాస్టిక్ అమ్మా. అదే మరి. అసలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళు ఇదంతా అనుభవిస్తేనే గన్నా అర్థమవుతది. అంతే గదా! అరే బాబా! అవును మేడం. సూపర్. ఇంకా ఇంకా ఇలాంటియి ఏదైనా ఉన్నాయా? మేడం 3 గూడా జనరల్‌గా చాలా మనకి గొప్పది. హ్మ్. జనరల్‌గా ఏంటి అంటే ఆహ్, సాధన చే హలో! 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 సాయి కిరణ్ గారు. హలో మా. అది మహాద్భుతమైన ఆహ్, ఆ ఒక్క మిరకిల్స్ వారు చెప్పారు. నిజంగా మిరాకిల్సే ఇవన్నీ. నిజంగా 'మెర్కబా హీలింగ్ ఎనర్జీస్' ఎన్ని మిరాకిల్స్ తెప్పిస్తారో అనేది మీకు ఇప్పుడు 'వీఎంసీ తెలుగులో' ఈ ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతోంది కదా! సో, వారు చెప్పిందంతా నిజంగా నమ్మశక్యంగా ఉండదు కొంతమందికి ఇవన్నీ తెలియని వాళ్ళకి. కానీ 'మెర్కబా' ఎవరి ఇంటికొచ్చిందో వాళ్ళందరికీ ఇది అర్థమవుతది. ఇదంతా వెరీ కామన్‌గా జరిగే ఆహ్, అంటే ఏమంటారు అనుగ్రహాలని. 'మెర్కబా హీలింగ్ ఎనర్జీస్' వ ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తూ వరాలు కురిపిస్తది వాళ్ళ జీవితంలో అనేది మీకు తెలియచేయడం కోసమే ఈ యొక్క ఎనర్జీస్. వారు అక్కడే చూడండి 'మెర్కబా హీలింగ్ ఎనర్జీస్' ఒక గొప్పతనం గురించి వారు చెప్పేశారు. ఆ తర్వాత వారికి ఇది కట్ అయిపోయింది. ఆహ్, అంటే నెట్ కట్ అయిపోయి వారు లెఫ్ట్ అయిపోయారు. అంటే అంతే. ఇదే చెప్పాలా. చెప్పినంత వరకే. ఓకే. అందుకని మీరందరూ గూడా 'మెర్కబా హీలింగ్ ఎనర్జీస్' తెచ్చుకోండి. మీకు వారి యొక్క కాంటాక్ట్ నంబరు ఇందులో మన ఫస్ట్ కమెంట్‌లోనే పిన్ చేసి ఉంటుంది. మీరు గూడా ఇది అనుభవంలోకి తెచ్చుకోండి. మీకే సమస్యలున్నా అవి తెచ్చుకొని మీరు గూడా అనుభవాలు స్వయంగా మీరు తెలుసుకొని మాకు చెప్పండి. సరేనా? థాంక్ యూ మరి. మరొక మాస్టర్‌తో మీ ముందుకొచ్చినంత వరకి థాంక్ యూ.